నిన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మండలిలో మాట్లాడుతూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన ఉపయోగం ఏమి, నన్ను ఎడ్యుకేట్ చేయండి, నన్ను గైడ్ చేయండి, నాకు చెప్పండి అని అడిగారనమాట. చాలా అర్నెస్ట్గా అడిగారనమాట. రెండవది ఏమంటే, నార్త్ ఈస్ట్ స్టేట్సు, హిమాచల్ అక్కడంతా కొన్ని ఏళ్ల నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది కదా, ఏం ఉపయోగం దానివల్ల వచ్చింది అని కూడా ఒక ప్రశ్న వేశారనమాట. సార్, మొట్టమొదట మీరు కన్ఫ్యూజ్ అయ్యారా, లేదా ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని ఈ రెండిట్లో ఏదైనా కనుక్కుండేదానికి మేము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాము, ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు అనే ధోరణిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ అది అంటూ కరెక్ట్ అయితే మరి 2014 జనరల్ ఎలక్షన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారండి? మీరు మీ అలయన్స్ పార్ట్నరు బీజేపీ కలిసి రాష్ట్రం అంతటా కూడా తిరిగి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేమైతే తేగలుగుతామో, మాకు తప్ప ఎవరికి అనుభవం లేదని అన్నిసార్లు పదే పదే ప్రతి మీటింగ్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? అది అసలు స్పెషల్ కేటగిరీ అనేది ఒక ఆక్సిజన్ను, ఆ ఆక్సిజన్ లేనిది మరి విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం బ్రతకలేదు. ఆ ఆక్సిజన్ అనేది మేమొక్కరం తప్ప ఎవరు తేలేరని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి, అంతవరకు అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని కూడా పెద్దగా తెలియని వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేసి, ఇదంత ఇంపార్టెంట్, వేరే ఇంత ముఖ్యమైన అంశం వేరే లేనే లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కని మీరే కదండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పిండేది. ఇది కాక ఎలక్షన్ తర్వాత చూడండి ఏమేం చేశారనేసి. సెప్టెంబర్ 2014 అండి, మరి మీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేస్తూ ఉంది, అక్కడనే కనుచూపులో అక్కడే ఉంది అని చెప్పి ఎందుకండి చెప్పిండేది? సెప్టెంబర్లో మీ అలయన్స్ పార్ట్నరు అదే సెప్టెంబర్ 2014లో, అంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2-3 నెలలకే నిర్మలా సీతారామన్ గారు న్యూఢిల్లీలో మాట్లాడుతూ మరి ప్లానింగ్ కమిషన్, అంటే అప్పట్లో ఒకవేళ ప్లానింగ్ కమిషన్ అనేది తీసేసి నీతి ఆయోగ్ వస్తే ఎట్లా అనే ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ప్లానింగ్ కమిషన్ లేకున్నా దానికేముంది స్పెషల్ కేటగిరీ ఆటోమేటిక్గా ఇచ్చేస్తామని ఎందుకండి చెప్పిండేది? మరి ఏప్రిల్ 2015లో మరొక్కసారి విజయవాడలో నిర్మలా సీతారామన్ గారు మరి మాట్లాడుతూ ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాబోతుంది అని చెప్పి మరి ఘంటాపాతంగా చెప్పిండేది ఎందుకండి? మరి అదేవిధంగా మే 2015లో మరి ఒక్కసారి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అరుణ్ జైట్లీ గారు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి వీలవుతుందో లేదో అని తను చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ మాదిరిగా సుజనా చౌదరి గారు మరి ఖచ్చితంగా జూన్ 2015కు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఘంటాపాతంగా ఎందుకండి సుజనా చౌదరి గారు చెప్పిండేది? మరి ఇదే ఆగస్టు 2015లో మరి మరొక్కసారి సుజనా చౌదరి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ సడన్గా రూటు మార్చి స్పెషల్ ప్యాకేజ్ మేలేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా, స్పెషల్ స్టేటస్ కంటే కూడా అని ఎందుకండి చెప్పిండేది? మరి అదే ఆగస్టు 2015 ఒక్కసారి ఇంద్రజిత్ సింగ్ గారు ప్లానింగ్, మన మినిస్టర్ ఫర్ కేంద్ర ప్లానింగ్ శాఖ మంత్రివర్యులు ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి వీలు పడదు అని చెప్పినప్పుడు నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇస్తూ తను ఇచ్చిన వాక్యాలు ఇది బీహార్కు వర్తిస్తుంది కానీ ఏపీకి వర్తించదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రామిస్డ్, ఇది వస్తుందని ఎందుకండి చెప్పిండేది? ఇంకా వెంకయ్యనాయుడు గారి విషయానికి వస్తే ఇంకా మనం, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడారు, రాజ్యసభలో ఏమని చెప్పారు, ఈ తర్వాత ఎలక్షన్ తర్వాత ఏమని చెప్పారు, ఇవి అందరికీ ఆల్మోస్ట్ కంఠాపాతంగా వస్తూ ఉందన్నమాట. ఎందుకు 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు అవసరమో, మరి ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమో, అత్యంత అవసరమో వచ్చేస్తూ ఉంది. ఎన్నిసార్లు చెప్పినారో ఇది మనందరికి కూడా తెలిసిండేదే. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తన స్టాండ్ చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ కాదు అని ఈరోజు అంటున్నారు కదా. ఎన్నిసార్లు అండి చెప్పింది? ఎలక్షన్లో మీటింగ్లో చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ తర్వాత ఎన్నోసార్లు మీరు మాట్లాడినా, మీ తరఫున మీ మంత్రివర్యులు మాట్లాడినా మరి ఇవన్నీ వాస్తవాలా కాదా? మరి హఠాత్తుగా సడన్గా మధ్యలో ఒక్కసారి స్పెషల్ ప్యాకేజు అని చెప్పి మాట్లాడుతూ, ఆ రోజు ఒకవేళ కోడలు మగబిడ్డను కంటానంటే అత్త బాధపడుతుందా అని ప్రశ్న వేసి
ఆ ప్రశ్నకు మరి జెండర్ వైజ్ మొగకు ఆడకు మీరు వ్యత్యాసం చూపుతూ ఉండారని చెప్పి వివిధ మహిళా సంఘాలు ఆ రోజు బాధపడిన మాట వాస్తవమా కాదా? మరి ఈరోజు సడన్గా మీరు అసలు స్పెషల్ ప్యాకేజ్ అయితే బాగుంటుంది, స్పెషల్ కేటగిరీ వలన ఏం లాభం ఉంటుంది, ఎందుకంటే ఇన్నిసార్లు మార్పులు చేర్పులు. నిజం చెప్పాలంటే ఒకే ఒక వ్యక్తి మీ తరఫున, ఒకే ఒక వ్యక్తి మీ పార్టీలో సీనియర్ నాయకుడు అనంతపురం పార్లమెంట్ సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గారు ఏమన్నారండి, ఆగస్టు 2015లోనే చెప్పారు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదు, ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అని చెప్పి ఈరోజు నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ఒక్కనేనండి ఈరోజు చెప్పిండేది. ఈరోజు ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారంటే మీరు, ఎటువంటి గందరగోళమైన వాతావరణం క్రియేట్ చేశారంటే మీరు, అన్ని విషయాలు చూడండి ఒక్కసారి. ప్రజలందరూ వచ్చి సార్ కరువు అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? పుష్కరాలు అంటారు. ప్రజలందరూ వచ్చి సార్ మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఎలక్షన్ వాగ్దానాలు అంటే మీరు సమాధానం దానికి ఏం చెప్తారు? పివి సింధు మరి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ అంటారు. ప్రజలందరూ వచ్చి సార్ ఈ ప్రత్యేక హోదా గురించి ఏమి అని అంటే రెయిన్ గన్స్తో ఈరోజు పంటలనంతా కూడా బ్రతికిచ్చేస్తాం, కరువు మనల్ని చూసి పరిగెత్తిపోతుంది తప్ప మనం కరువుకు భయపడరు అంటారు. చివరకు ఏ స్థాయికి గందరగోళం క్రియేట్ చేశారంటే వాతావరణం, ఒలింపిక్స్ 2018లో వచ్చేస్తుంది అని అంటారు. అందరు పోయి సార్ 2018తో వీలు పడదు సార్, 2016లో ఇప్పుడిప్పుడు జరుగుతూ ఉంది, 4 ఏళ్లకు ఒకసారి సార్ ఒలింపిక్స్ అంటే ఏం పర్వాలేదు, 2018లో ఖచ్చితంగా అమరావతిలో వచ్చేస్తుంది అని అన్నారు. అందరు పోయి లేదు సార్ ఇది కాదు సార్, ఇది కుదరదు, మామూలుగా 2 సార్లు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 2 సార్లు ముందరనే అడ్వాన్స్లో వచ్చేస్తుంది, మరి టోక్యో అని వస్తుంది అని అంటే ఏం పర్వాలేదు అమరావతిలో 2018లో వచ్చేస్తుంది అని అంటారు. చివరకు మేమైతే సార్ ఒలింపిక్స్ అనేది మన స్కూల్స్లో పీఈటీలు, మన కాలేజీలో పీఈటీలు కాదు సార్ డిసైడ్ చేసేది, ఒలింపిక్స్ అనేది ఒలింపిక్ కౌన్సిల్ కమిటీ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారంటే కూడా మీరు కాన్ఫిడెన్స్ 2018లో వచ్చేస్తుందని ఒకసారి కాదు చాలాసార్లు చెప్పారు. మరి ఈ విధమైన గందరగోళ వాతావరణం ఈరోజు చూడండి, పాపం అమరావతిలో ఎంతోమంది ఆశతో ఎదుర్కొని చూస్తున్నారు 2018లో ఒలింపిక్స్ వస్తుందని. ఇటువంటి గందరగోళమైన వాతావరణమే ప్రత్యేక హోదా విషయంలో కూడా మీరు క్రియేట్ చేశారండి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, నన్ను ఎడ్యుకేట్ చేయండి, నన్ను తెలియపరచండి, నాకు గైడ్ చేయండి అని. ఇంకా తప్పదు కదా పాపం, తాను పెద్ద మనిషి ఇన్నిసార్లు అడిగిన తర్వాత మనం గైడ్ చేయక తప్పదు కాబట్టి చెప్తా ఉన్నాం. అసలు ప్రత్యేక హోదా అనేది సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఏ విధంగా, మనకు కేంద్రానికి ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూస్, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఒకటి సెంట్రల్ ఎక్సైజు, ఒకటి సర్వీస్ ట్యాక్స్, ఒకటి కస్టమ్స్. ఇవన్నీ కలిపి కేంద్రకు నిధులు ఏర్పడతాయి కేంద్రానికి. ఆ నిధుల నుంచి మరి రాష్ట్రాలకంతా కొంత భాగం ఇస్తూ కొంత కేంద్రానికే డిఫెన్స్కు ఇతర ఖర్చులకు పెట్టుకుంటారనమాట. అందాజుగా 60%, 62% అందాజుగా రాష్ట్రాలకు వస్తాయన్నమాట. ఏ విధంగా వస్తాయి అది ఒకటి వచ్చేసి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు ఉదాహరణకు మనకు తల్లి పిల్లల సంక్షేమం కోసము అంగన్వాడీలు వగేరాలు ఒక ఉదాహరణ, అటువంటి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఇది కాక మనకు సాధారణ కేంద్ర సహాయం అనేది ఒకటి, మరి ప్రత్యేక కేంద్ర సహాయం అనేది ఒకటి, అదనపు కేంద్ర సహాయం అనేది ఒకటి, 3 రకాల సహాయాలు వస్తారనమాట. ఇది కాక మనకు గ్రాంట్సు, లోన్సు అది సపరేట్గా వస్తాయన్నమాట. దీంట్లో ముఖ్యమైనది ఏమంటే సాధారణ కేంద్ర సహాయం. సాధారణ కేంద్ర సహాయం, నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని ఏదైతే అంటారో అది మామూలు రాష్ట్రాలకు అన్నిటి కలిసి భారతదేశంలో 70% ఉంటే ఒక్క స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు మాత్రం 30% వస్తుందన్నమాట. అంటే సాధారణ కేంద్ర సహాయం కింద ఒకవేళ 1,00,000 కోట్లు అంటూ కేటాయింపులు ఉంటే 30,000 కోట్లు ఓన్లీ మన స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు మాత్రం వస్తాయి. అది కాక ముఖ్యంగా ఏదైతే స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు కేంద్ర సహాయం వస్తుందో అది 90% గ్రాంట్ రూపంలో, 10% అప్పు రూపంలో వస్తుందన్నమాట. మామూలు రాష్ట్రాలకు వచ్చేసి 30% గ్రాంట్ రూపంలో, 70% అప్పు రూపంలో వస్తుంది. అంటే ఇవన్నీ లెక్కేసుకున్నట్లయితే మనకు కొన్ని వేల కోట్లు స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు వస్తాయి. 1000 కోట్లు ఎంత శాతానికి వస్తుంది? ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేట్స్కున్న మా జనాభా లెక్క చూసినట్లయితే 6-7% ఉండే రాష్ట్రాలకు కేంద్ర సహాయం నుంచి 30% రాబోతుందన్నమాట, వస్తుంది కూడా ఈరోజు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో పెట్టండి అనేది.
ఇది రాష్ట్రం నుంచే వనరులు, రాష్ట్రం నుంచి వచ్చే డబ్బుల విషయంగా వస్తే ఇంకొకటి ముఖ్యమైనది వచ్చేసి స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకన్నిటి కూడా మరి వ్యాపారము, ఇండస్ట్రీస్ ఏదైనా పరిశ్రమలు పెట్టేదానికి, వ్యాపారము మరి పెట్టుకునేదానికి, చేసుకునేదానికి, వాణిజ్యము పెరిగేదానికి కొన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారనమాట. ఆ ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో, ఒక పరిశ్రమ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ అంటే ప్రత్యేక హోదా రాష్ట్రము అనే దాంట్లో సహజంగా సెంట్రల్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇది కాక ఆ మినహాయింపే కాక ఆ పరిశ్రమ వాళ్ళు ఆ మినహాయింపు శాతం ఏదైతే ఉందో సెన్వాట్ ఇన్పుట్ క్రెడిట్గా తీసుకోవచ్చు. అంటే ఒక పరిశ్రమ ఒకవేళ 100 రూపాయల సరుకులు ఉత్పత్తి చేసేదానికి, తయారు చేసేదానికి కొంటే దాని మీద 12 రూపాయలు కట్టవలసిన సెంట్రల్ ఎక్సైజ్ కట్టకపోగా ఆ సరుకును మళ్ళా అమ్మేటప్పుడు ఆ 12 రూపాయలు కూడా మళ్ళా వాళ్ళు అది ఇన్పుట్ క్రెడిట్గా తీసుకోవచ్చు అనమాట. కట్టవలసినది కూడా కట్టకుండా పోవచ్చు అనమాట. అంటే ఎంత తేడా వస్తుందో రేట్లో, ధరలో చూడండి ఒకసారి. ఇది కాక 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉండదు. ఇది కాక దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇది కాక 30% ఏదైతే మనం పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి మీద సబ్సిడీ, అంటే 100 కోట్ల ఒకవేళ పరిశ్రమ పెట్టినట్లయితే లేదా 25 కోట్ల పరిశ్రమ పెట్టినట్లయితే అందులో దాదాపు 3వ భాగము సబ్సిడీ రూపంలో మనకు వాపసు కేంద్రం ఇస్తుందన్నమాట. ఇదే కాకుండా మనం ఏదైతే బ్యాంకులలో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్పు తీసుకుంటామో దాంట్లో 3% మనకు రిబేట్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం 12% బ్యాంకులో అప్పు తీసుకుంటే మనకు వర్తించేది 9% మాత్రమే అనమాట. ఇది కాక ఇన్సూరెన్స్ ఏదైతే మనం కడతామో టోటల్ ఇన్సూరెన్స్ అంతా కూడా మనకు వాపసు మనకు ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రీమియం అంతా కూడా మనకు రీఫండ్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు 100 కోట్ల పరిశ్రమకు ఒకవేళ మనము సంవత్సరానికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా కూడా మనకు రీఫండ్ వస్తుందన్నమాట. ఇది కాక ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, ఉదాహరణకు మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సరుకు తీసుకుపోవాలంటే ఆ 5-6 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, మేఘాలయ, నాగాలాండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మరి జల్పైగురి అనే స్టేషన్ ఉంది. ఆ జల్పైగురి స్టేషన్ దగ్గరికి ఒకవేళ సరుకులు తెచ్చుకుంటే జల్పైగురి స్టేషన్ నుంచి 200-300 కిలోమీటర్లు కానీ ఆ సరుకును పరిశ్రమ దగ్గరికి తీసుకుపోయేదానికి కేంద్రమే డబ్బులు ఇస్తుంది. మరి ముడి సరుకు కాకుండా తయారైన సరుకు కూడా మరి వాపస్ మళ్ళీ జల్పైగురి స్టేషన్ వరకు తెచ్చేదానికి కూడా మరి ఆ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వీళ్ళే ఇస్తారన్నమాట, కేంద్రం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాము ఎంత తేడా ఉంది చూడండి పరిశ్రమ పెట్టేదానికి కూడా. దాదాపు ఒక సామాన్య మానవుడు అర్థం చేసుకుందామని చెప్పాలంటే 100 రూపాయల సరుకు తయారు చేసినట్లయితే ఇంచుమించు ఏదైతే పన్నులు ఉంటాయో అన్ని పన్నులు కూడా మినహాయింపు ఉండి ఇది అదనంగా వస్తాయి. కాబట్టి 25 నుంచి 50% వరకు మరి పరిశ్రమ పెట్టిన వాళ్లకు ఇటువంటి మరి వెసులుబాట్లు ఉంటాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారేమో, గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, ఏముందండి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వలన ఏం బాగుపడింది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా ఒరిజినల్గా ఇచ్చినది ఎప్పుడండి? ఒరిజినల్గా ఇచ్చేది తక్కువ జనాభా ఉండే చోట, ఎక్కువ కొండ ప్రాంతం ఉండే చోట, ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉండే చోట, బార్డర్ ఏరియా, భారతదేశానికి ఉన్న బార్డర్ ఏరియా ఉన్న చోట్ల ఇవి పెట్టినారనమాట. ఈరోజు ఈ ప్రాంతాలంతా ఏం బాగుపడినాయని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అయ్యా సార్ మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉందని దినరోజు మీరే చెప్తారు, మేము కూడా గమనిస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాల అనుభవంలో అది ఎంత కష్టమైన వాతావరణము, ఎంత కష్టమైన ప్రాంతమో, వాళ్ళకంటూ ఈ ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుంటే అసలు వాళ్ళు అసలు ఉండేవాళ్ళ, అసలు బ్రతికే వాళ్ళ అక్కడ జనాలు అనేది మీరు ఎప్పుడు ఆలోచించలేదా? మీరు ఎంత సులభంగా మరి కంపారిజన్ చేస్తున్నారంటే ఒక వైఫల్యం ఉన్న వాళ్లకు ఒక సహాయం చేసి నువ్వు ఏ వైఫల్యం లేని వానితో పాటు నువ్వు పరిగెత్తలేకుండా ఉండవు అంటే ఏ విధంగా వాళ్ళకి ఆ సహాయం ఉన్నందుకే వాళ్ళు బ్రతకగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. ఆ సహాయమే లేకుంటే అసలు జీవనం ఏ విధంగా చేస్తారనేది మీరు ఏ రోజన్నా అసలు ఆలోచించినారని చెప్పి ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇదే కాకుండా అది అంత అవసరం లేకుంటే ఒకవేళ ఈరోజు జిఎస్టీ బిల్లులో కూడా, ఈరోజు కొత్తగా పెట్టిన జిఎస్టీ బిల్లులో కూడా ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు ప్రత్యేకమైన మరి అన్ని వెసులుబాట్లు కల్పించాల్సిన ఎందుకు పెట్టినారు ఆ ప్రొవిజన్ అనేది ఈరోజు మనకు అడగక తప్పదు. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, సడన్గా ఇది ఏ విధంగా సహాయపడుతుంది, దీనికంటే కూడా ఒకవేళ ప్యాకేజ్ అయితే బాగానే ఉంటుంది కదా అనేటట్లు మనకు ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారనమాట. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ప్యాకేజ్ అనేది
ఒకవేళ బెనిఫిషియల్గా అయ్యేటట్లయితే మనకు లాభపడేదానికి వస్తే మరి ఏ విధంగా మీరు ఈ అంచనాకు వస్తున్నారనేది కూడా మీరు దాన్ని తెలియపరచాలి. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు ప్రత్యేక హోదా అంటే ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏ వ్యక్తికి కూడా ఎవరి మీద ఆధారపడకుండా, ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యేది మరి ప్రత్యేక హోదా. మీరు చెప్పే ప్యాకేజ్ మాత్రము కొంతమందికి మాత్రమే, కొన్ని విషయాలకు మాత్రమే, కొంతమంది మీద మాత్రమే ఆధారపడి ఉండేది మరి అది ప్రత్యేక ప్యాకేజు. మరి మీకు ఎందుకు సడన్గా ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ నచ్చుతూ ఉందో మరి మాకైతే అర్థం కావడం లేదు. ప్రజలందరికీ కూడా మరి ఎవరికి కూడా ఇది యాక్చువల్గా అర్థం కావడం లేదు. మరి మీ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ విషయానికి వస్తే ఆ రోజు ఏమన్నారండి బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందర? అసలు విభజన చేశారండి, తల్లినేమో చంపేశారు, మరి పిల్లనేమో బ్రతికిచ్చి పెట్టారు ఇక్కడ అని. మీ సపోర్ట్తో కాదండి ఆ రోజు విభజన జరిగింది, మీ సపోర్ట్తో కాదా? ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు. ఎవరు ఆపారండి మీకు? ఈరోజు గౌరవ వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉన్నారు చట్టంలో ఎందుకు పెట్టలేదు. అసలు చట్టానికి దీనికి ఏం సంబంధం అండి? ఆ రోజు మరి వాజ్పేయి గారు ఉత్తరాఖండ్కు స్పెషల్ ప్రత్యేక హోదా ఇచ్చారు, ఆ రోజు చట్టంలో పెట్టారండి? లేదే. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సు. ఒకవేళ మీరు చెప్పినది కరెక్ట్ అయితే చట్టంలో ఎందుకు పెట్టలేదు అని అంటే గాన మీరు ఆ రోజు సపోర్ట్ చేశారు కదండి బిల్లును. మీరు సపోర్ట్ చేసినప్పుడు మీరు దాన్ని చట్టంలో పెట్టేదానికి ఎవరైనా అడ్డం వచ్చినారా, ఆపినారండి? ఎక్కడండి? మీరు ఇంత సీనియర్స్, మీరు ఇంత పెద్ద మనుషులు, మీరు కూడా ఈ విధంగా చెప్తే మరి కొత్తగా ఏం చెప్తున్నారంటే ప్రత్యేక హోదాకు మనకి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనే ఎక్కువ అభివృద్ధి అని చెప్పి ఏమేమి చెప్తున్నారు? ఐఐటి, ఐఐఎం, యూనివర్సిటీలు, కాలేజీలు వగేరాలు. ఇవన్నీ ప్రత్యేక హోదాకు సంబంధం అండి? ఇవన్నీ వాస్తవానికి నిజం చెప్పాలంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక భాగము. మీరు ఆ రోజు ఇవన్నీ పెట్టి విభజన చేసినప్పుడు ఈ బాధ్యత. నిజం చెప్పాలంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా రావడం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా రావడం లేదు. మేము ఒత్తి చెప్పాల్సి వస్తుంది, ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇక్కడ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ప్రత్యేక ప్యాకేజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేనిది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘము ఏదైతే సిఫార్సులు చేశారో దాంట్లో లేనిది. ఈ రెండు లేకుండా వచ్చేది ఏముందండి మనకు ఆంధ్ర రాష్ట్రానికి? ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 చిల్లర కోట్లు పన్ను రూపంలో వస్తుంది. ఎవరికి ఇస్తున్నారు? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటి ఇస్తున్నారా? మీరు మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నారు, అన్ని రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులు ఎవరికి చేశారు? ఏం బేసిస్ మీద చేశారు? మరి ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు వచ్చేసి ఒకటి జనాభా బేసిస్ మీద, ఇంకోటి వచ్చేసి మన ప్రాంతం ఏ సైజు ఉంది దాని బేసిస్ మీద, ఒకటి అరణ్యం ఎంత ఉందని దాని బేసిస్ మీద, ఒకటి మనకు పేదరికం ఎంత ఉందని దాని బేసిస్ మీద ఇస్తూ ఉన్నారు. పైగా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు పెరిగిందంట 2014-15కు ఇప్పటికి పెరిగిందంట. చూడండి, అది 13వ ఆర్థిక సంఘం సిఫార్సు, ఇది 14వ ఆర్థిక సంఘం సిఫార్సు. 13వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారము ప్రతి సంవత్సరం కూడా అందాజుగా 32% పన్నుల్లో ఏదైతే భాగం ఉందో అది రాష్ట్రాలకు కేటాయింపు చేసినారు. 14వ ఆర్థిక సంఘం ఏం చేశారు? 32 నుంచి 42% పెంచినారు. ఇది అందరికీ పెంచినారు, ఆంధ్ర రాష్ట్రానికి కాదు. కాకపోతే ఇక్కడ అందరు గమనించుకోవాల్సినది ఏమంటే 32 నుంచి 42%కు పెరిగింది అని అంటే అది 10% కాదు పెరిగేది. 30% మీద 10% పెరిగిందంటే 30% పెరిగినట్లు అనేది మనం బాగా లెక్కేసుకోవాలి. అంటే 32 నుంచి 42కి ఎప్పుడైతే పెంచినారో అది 10% కాదు కదా, అది ఆటోమేటిక్గా అది 30 మీద 30% పెరిగినట్లు. ఇదే కాకుండా అందాజుగా ఆ సంవత్సరానికి మరి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏదైతే అమలు పరిచారో ఆ సంవత్సరానికి చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా రెవెన్యూస్ ఆల్మోస్ట్ రాబడి 17% పెరిగింది. సో ఒక పక్క 32 నుంచి 42 పెరగడము, ఒక పక్క 17% మనకేమైతే మరి కేంద్రానికి వనరులు పెరగడము, ఒక పక్క మనకు విభజన జరిగిన తర్వాత ఆంధ్రాకు తెలంగాణకు లెక్కేసిన తర్వాత మనకు దాదాపు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం, ఈ రెండు తగ్గిన దాని వలన మనకు పెరిగినట్లు కనపడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఎవ్వరు మనకి ఏది వచ్చి చేసిన ధనకార్యం అయితే ఏది లేదని చెప్పి మనమందరం కూడా గమనించుకోక తప్పదు. ఇదే కాకుండా మరి మీరు ముఖ్యమంత్రి గారు మీరు అసలు ఎంత సునాయాసంగా సులభంగా చెప్తా ఉండారండి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఏం బాగుపడినాయని, హిమాచల్ ఏం బాగుపడిందని. ఈరోజు హిమాచల్ రాష్ట్రంలో ఫార్మా అంతా ఎందుకుండండి, బల్క్ డ్రగ్స్ ఫార్మా ఇన్ని ఎందుకండి అక్కడ స్థాపించినది?
ఎవరు స్థాపించినారు దాన్ని? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన కాదండి. నిన్న మొన్నటి వరకు మరి ప్రత్యేక హోదా ఇంత అవసరం అని చెప్పి ఈరోజు సడన్గా మరి ప్రత్యేక ప్యాకేజీలో తప్పేముందని అంటూ ఉన్నారు. మేము గమనించినట్లయితే దీన్నంతా చూసినట్లయితే టోటల్గా ఓవరాల్గా లెక్కేసినట్లయితే ద సమ్ అండ్ సబ్స్టెన్స్ మాకు అర్థమవుతుండేది కానీ ప్రజలకు అర్థమవుతుంది కానీ ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం లేదు, ప్రత్యేక హోదా రావడం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా రావడం లేదు. ఒకే ఒక్క ప్యాకేజ్ వస్తుంది. ఆ ప్యాకేజ్ ఏమంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చిన ప్యాకేజు పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ చేసేదానికి వీళ్ళు అనుకూలంగా తెచ్చుకున్నారు. కేంద్రం బాగా క్లియర్గా చూసుకున్నారు. పదే పోయి పోలవరం మేము కట్టుకుంటామంటే సరే పోలవరం వీళ్ళు కట్టుకున్నట్లయితే మరి మిగతా అన్నీ కూడా వైదొలుగుతారు, వదిలిపెట్టుకుంటారనే ఆలోచనతో ఇది బాగా కనుక్కున్నారని తప్ప మాకైతే వేరే కనపడడం లేదు. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఆ వీక్నెస్ ఏ విధంగా ఉందో. ఆ రోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏమని చెప్పారండి? ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమన్నారు? మల్టీపర్పస్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని. ఈరోజు మరి మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన కమిట్మెంట్ ఏమండి? ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రం మేము సాయం చేస్తామని చెప్పి. మల్టీపర్పస్ అంటే పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్లతో కూడిన ఎలక్ట్రిసిటీ మరి జనరేషన్తో పాటు ఈరోజు వాళ్ళు దాన్ని సులభంగా తగ్గించుకునేదానికి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు? ఇరిగేషన్ మాత్రం. మరి ఇటువంటి దానిలకు అంతా కూడా ఎందుకు రాష్ట్రం తలొగ్గాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే ఒకవేళ కేంద్రానికి బాధ్యత గిన పెట్టినట్లయితే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రానికి బాధ్యత, కేంద్రం బాధ్యత పెట్టినట్లయితే మరి ఏమవుతుంది? కేంద్రము ఏం కష్టం పడతారో వాళ్ళే పడతారు. ఫైనాన్స్ విషయానికి వస్తే ఈరోజు పెట్టుబడి విషయానికి వస్తే సడన్గా కేంద్రం ఏమంటుందండి? మేము ఏదో విధంగా సమకూరుస్తాం. ఎవరికోసం సమకూరుస్తారు? మీరు ఆ రోజు చెప్పినారు అది సెక్షన్ 90 ప్రకారం మీకు ఆల్రెడీ యాక్ట్లో ఉంది, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత, మీరు డబ్బులు మీరు కేటాయింపులు చేసుకుంటారా, అప్పు చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది మీ బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా మేము ఫేవర్ చేస్తామంటున్నారు. ఎన్ని రకాలుగా చూసినా కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు దాన్ని కట్టేదానికి అనుకూలంగా చేసుకొని వాళ్ళ చేతుల్లో ఆ పవర్ పెట్టుకునేదానికి ఆ పోలవరం ప్రాజెక్టు కట్టినట్లయితే అన్ని కాంట్రాక్టులు మన చేతుల్లో ఉంటాయనే దానికోసము ఈరోజు ఎన్నో విషయాల్లో వీరు కాంప్రమైజ్ అయినారు. మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే కట్టేదానికి తీసుకున్నారో బాధ్యత, దాని ద్వారా ఎందుకు తీసుకున్నారు బాధ్యత అనేది ఏ ఒక్కరిని అడిగినా కూడా అర్థమవుతుంది. మనం నోరు తెరిచి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎవరికైనా అర్థమవుతుంది. అక్కడి నుంచి ఎవరో వచ్చి అయ్యా నేను కడతాను అంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నేనే కడతానని చెప్పి బాధ్యత నెత్తి మీద పెట్టుకున్నారంటే దానికి కేవలం కారణము ఇది వేరే అజెండా ఉంటుంది తప్ప వేరే లేదు. మరొక్కసారి కూడా వెరీ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఒకటి ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు, ఏదీ లేదు, స్పెషల్గా ఇచ్చేది ఏమీ లేదు. ఒకటి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఈ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ఇంట్రెస్ట్ అంతా కూడా వీళ్ళు ఆ విషయం కోసము వీళ్ళు మరి అందరికీ తెలిసేట్టుగా త్యాగం చేసినారని చెప్పి చెప్పక తప్పదు.